ఒక వీధి రౌడీ మాదిరిగా కౌశిక్ రెడ్డి తనను రెచ్చగొట్టారన్నారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఆయన ఇంటికి వెళ్తే తనపై దాడి చేశారన్నారు ఆయన. పూల కుండీలు తమపై విసిరేశారని అరికపూడి గాంధీ చెప్పారు. తెలుసు 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఒక వీధి రౌడీ లాగా నీ ఇంటికి వస్తున్నా, నీ ఇంటి మీద జెండా ఎగరేస్తా, రెచ్చగొట్టినటువంటి విధానం న్యాయస్థానంలో స్పీకర్ గారి పరిధిలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని అతనే లీడ్ తీసుకొని ఏ రకంగా మాట్లాడాడో మీరు విన్నారు. మీరే స్వయంగా ఉదయం ఆయన రాకపోతే నేను ఇంటికి వెళ్తా అనగానే మీరు ఆయనకు చెప్పారు, హారతి పట్టుకొని రెడీగా ఉన్నా, మీరు రండి అని చెప్పి ఆహ్వానించిన తీరు కూడా మీ అందరు కూడా విన్నారు. ఇంటికి వెళ్ళగానే 30-40 మంది పోలీసులను అడ్డుకున్న సంగతి మీరు కళ్ళారా కూడా చూశారు. మా వాళ్ళు కొంతమంది ఇంటికి వెళ్ళారు, ఎమ్మెల్యే గారు వచ్చారు అని చెప్పడానికి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే మా వాళ్ళ మీద రాళ్ల దాడి, స్వయాన ఆయన భార్య పైనుంచి కిందకి కుండీలు విసిరినటువంటి సందర్భం, పూల కుండీలు విసిరినటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా సహించాం. పోలీసులు అరెస్ట్ చేసి ఆహ్వానిస్తే వెళ్ళినా, నా కాన్స్టిట్యున్సీలో ఒక కాలనీకి నేను వెళ్ళినా నన్ను సుమారుగా చూశారు మీరు, 5 గంటల పాటు అరెస్ట్ చేశారు. బెయిల్ మీద 41 నోటీస్ తీసుకొని మేము వస్తాం. మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం, జరిగినట్టుగా. తర్వాత ప్రాంతీయ విభేదాలు, ఆంధ్ర తెలంగాణ విభేదాలు తీసుకొచ్చి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి తీరు, పార్టీ ఆ విధంగా మాట్లాడినందుకు ఆ శాసనసభ్యుడిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో దీన్ని ప్రేరేపించి పార్టీ ప్రమేయం ఉందంటే పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకుండా ఇదే పరిణామాలు కొనసాగితే జరగబోయే పరిణామాలకి ఆ పార్టీ నాయకులు బాధ్యత వహించాలి. పార్టీ ఆదేశిస్తే పార్టీ నాయకులు దీని మీద చర్య తీసుకోవాలి. లేదంటే ఇమీడియట్గా ఈ మాటలు మాట్లాడి ప్రశాంత వాతావరణంలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మమ్మల్ని దూషించడమే కాదు, మాట్లాడటమే కాదు, ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులను కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మీరే సోలింగులు పంపిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో ప్రభుత్వ పరంగా అధికారులు ఏ రకంగా చర్య తీసుకోవాలి, పార్టీ పరంగా కేసీఆర్ గారు ఏ రకంగా చర్య తీసుకుంటారో వేచి చూస్తాం. గాంధీ గారు మాట ఇచ్చిన ప్రకారంగా కౌశిక్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళారు. ఆయన ఆహ్వానించాడు కాబట్టి పోయాడు. చెయ్యని తప్పుకు పోలీసు వాళ్ళు తీసుకొచ్చినా కూడా
పోలీస్ వాళ్ళు ఏదైతే కేసు పెట్టినా కూడా కేసు పెట్టండి సార్, నాకేం అభ్యంతరం లేదు, నేనేం తప్పు చేయలేదు, ఆయన ఆహ్వానిస్తే నేను వెళ్ళాను తప్ప నేను నా అంతా నేను రెచ్చగొట్టడానికో లేకుంటే ప్రొవోక్ చేయడానికో పోలేదని చెప్పాడు. అయినా సరే వాళ్ళు వెళ్ళారు కాబట్టి కేసు పెట్టారు, దానికి ఆయన ఏం తప్పు పడతలేడు. పోలీసు వాళ్ళ విధి నిర్వహణలో వారి చర్యలు తీసుకున్న మాకు అభ్యంతరం లేదు. కానీ కౌశిక్ రెడ్డి గారు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని మీరు రచ్చకెక్కించి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి మేమందరం కూడా ఖండం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా నువ్వు ఇచ్చిన స్టేట్మెంటు నువ్వు ఆంధ్ర ఎమ్మెల్యే అని ఏదైతే చెప్పిండో మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం ఆ ఇష్యూని. ఈ స్టేట్మెంటు ఒకవేళ ఇది మీది స్టేట్మెంట్ అయితే ఆ పార్టీ అధ్యక్షులు అతను ఎంబడే సస్పెండ్ చేయాలి పార్టీ నుండి. లేదు అంటే వాళ్ళ పార్టీ నిర్ణయం అయితే ఆ పార్టీ నాయకులు అన్కండిషనల్గా ఈ రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర ప్రజలకు అందరికీ అన్కండిషనల్గా అపాలజీ చెప్పాలని మేము